నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అరెస్టులు ఎంక్వైరీల ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఓ మాజీ ఎమ్మెల్యేను ఇంకో సినీ నటుడిని జైలుకు పంపించారు. అందులో ఒక ఆయనకు బెయిల్ వచ్చేసింది. దీంతో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిదని అప్పుడే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. సడన్ గా మేడం మీదకు ఫోకస్ షిఫ్ట్ అయింది. అంతా ఆ ఎంపీ వల్లే అని ఆమె, తప్పు చేసి డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకని ఆయన కౌంటర్ ఇవ్వడంతో వార్ ఆఫ్ వర్డ్స్ పీక్ లెవెల్ కు చేరుకుంది. ఆ మాజీ మంత్రి అరెస్ట్ ఖాయమా? ఆ కేసు ఏంటి? అసలు వివాదం ఏంటి? మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు. విడుదల ఎంపీ లావు మధ్య డైలాగ్ వార్. రేపో మాపో ఆమెని అరెస్టు చేస్తారంటూ ప్రచారం. వైసీపీ నేతలను కేసులు వదలడం లేదు. విడతల వారీగా, వంతుల వారీగా కేసులు, అరెస్టులతో ఫ్యాన్ పార్టీ నేతలకు ముప్పు తిప్పలు తప్పడం లేదు. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి బెయిల్ పై రిలీజ్ అయ్యారని రిలాక్స్ అవుతున్న లోపే కూటమి ప్రభుత్వం వైసీపీకి మరో షాక్ ఇచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రితో పాటు ఐపీఎస్ అధికారి జాషువా, విడుదల గోపి, పిఏ రామకృష్ణపై కేసులు ఫైల్ అయ్యాయి. దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రి అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. వైసీపీని అధికారంలో ఉండగా చిలకలూరుపేట నియోజకవర్గం పరిధిలోని ఎడ్లపాడు మండలంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారని మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైంది. 2020లో ఈ ఘటన జరగగా గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకుని లేటెస్ట్ గా ఏసీబీ కేసు నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో గవర్నర్ అనుమతి తీసుకుని మాజీ మంత్రి రజనీపై కేసు పెట్టింది ఏసీబీ. వ్యాపారం చేసుకోవాలి అంటే తనకు 5 కోట్లు ఇవ్వాల్సిందిగా అప్పట్లో మంత్రిగా ఉన్న రజనీ బెదిరించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అన్ని అనుమతులు ఉన్నా తాను డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఎదురు తిరిగితే అప్పట్లో గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన జాషువాను పంపి 50 కోట్లు ఫైన్ వేయిస్తామని బెదిరించినట్లుగా ఆరోపిస్తున్నాడు. జాషువా బెదిరింపులతో తాను 2 కోట్లు విడుదల రజనీకి, విడుదల మరిది గోపి, అలాగే ఎస్పీ జాషువాకు చెరో 10 లక్షలు చొప్పున ఇచ్చినట్లుగా బాధితుడు చెప్పుకొచ్చాడు. దీంతో అధికార దుర్వినియోగం, అవినీతి వ్యవహారాలపై మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఐపీఎస్ అధికారి జాషువాపై కేసులు నమోదయ్యాయి. దీంతో వైసీపీలో మరో టెన్షన్ మొదలైంది. ఈ వసూళ్లే కాదు, చిలకలూరుపేటలో జగనన్న కాలనీకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి 1,16,00,000 రూపాయలు కమిషన్ తీసుకున్నారని విడుదల రజనీపై ఆరోపణలున్నాయి. ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట. దీంతో పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారు రజనీ. ఎన్నికల ముందు చిలకలూరుపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ మల్లుల రాజశేఖర్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజేష్ కు కొంత మొత్తం తిరిగిచ్చి ఆ వివాదం తెర మీదకు రాకుండా జాగ్రత్త పడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బులు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తర్వాత ఏసీబీతో ఆమెకు తలనొప్పిగా మారింది. మరోవైపు ఏసీబీ కేసు నమోదు కావడంతో విడుదల రజనీ మీడియా ముందుకొచ్చి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను టార్గెట్ చేశారు. రెడ్ బుక్ పాలనలో భాగంగానే తనను టార్గెట్ చేశారని, ఫిర్యాదుదారులు తాను ఎప్పుడూ కలవలేదని అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయలు డైరెక్షన్ లోనే కేసులు పెడుతున్నారన్న ఆమె ఎంపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. 2021లో సెప్టెంబర్లో శ్రీకృష్ణదేవరాయలు తనతో పాటు తన సిబ్బంది వ్యక్తిగత ఫోన్ కాల్ డేటాను ఓ సిఐ డిఎస్పీతో ట్రాక్ చేయించారని వివరించారు. అయితే విడుదల ఆరోపణలకు లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ వేశారు. కాల్ డేటా తీయించారన్న అలిగేషన్స్ పై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఏ తప్పు చేయకపోతే కేసును ఆపాలని ఓ వ్యక్తి తన దగ్గరికి ఎందుకు పంపారని ప్రశ్నించారు లావు శ్రీకృష్ణదేవరాయలు. విడుదల మీద ఏసీబీ కేసు నమోదు కావడంతో వైసీపీలో టెన్షన్ క్రియేట్ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మాజీ మంత్రి అరెస్ట్ అవుతారేమోనన్న ఆందోళన ఫ్యాన్ పార్టీ పెద్దల్లో ఉందంటున్నారు.
అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టులు చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు కాస్త వైసీపీ నేతల అవినీతి అక్రమాల మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ కేసు ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.